హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని మహతి అకాడమీ ఒక సిరీస్ వైజ్గా మీకు అందిస్తుంది. గత వీడియోలను మీరు వాచ్ చేయనట్టయితే ఐకార్డ్స్లో ఇస్తున్నాను, వాచ్ చేయండి. ప్లేలిస్ట్ కూడా ఉంది. ఇక చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకునే ముందు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఎన్ఓసిని తీసుకోవాలి. మీ డిడిఓ ద్వారా ఎన్ఓసిని తప్పకుండా తీసుకోవాలి. కొంతమంది తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత చూసుకోవచ్చులే అన్నట్టు కొంచెం డిలే చేస్తున్నారు, కానీ ఎన్ఓసి అనేది నోటిఫికేషన్లోనే ఉంది, తప్పకుండా తీసుకోండి అని చెప్పి. ఖచ్చితంగా ఇస్తారు, భయపడొద్దు. ఒకవేళ ఫస్ట్ రిక్వెస్ట్ చేయండి ఫార్మల్ వేలో, తర్వాత ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా కారణాల్లో లేదా అక్కడ మెన్ సరిపోక ఏమైనా ఇవ్వమనుకుంటే మరి మీకు కొన్ని ఆశలు లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఒక 2 పేపర్స్ని రాసి టపాల్స్లో ఇచ్చి ఒక దాని మీద ఎకనాలజీ తీసుకోండి. తర్వాత మీకు అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఓసిని తీసుకోండి. ఇంకొక విషయం, చాలామంది అభ్యర్థులు, కొంతమంది అభ్యర్థులు కొత్త వాళ్ళు ప్రధానంగా ఈ కమ్యూనిటీ రిజర్వేషన్ ఉన్నోళ్ళు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, అంటే వెర్టికల్ రిజర్వేషన్ ఉన్నోళ్ళు కేవలం తన రిజర్వేషన్లో ఉన్నవి మాత్రమే ఉన్న వాటికి, ఆ జోన్లో ఉన్న వాటికి మాత్రమే ఎలిజిబుల్ అనుకుంటున్నారు. కాదు, మీ జోన్లో ఉన్న వాటికి, మీ కమ్యూనిటీలో ఉన్న వాటితో పాటు ఓపెన్లో ఉన్న వాటికి కూడా మీరు ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం ఓపెన్ నాన్ లోకల్లో ఉన్న పోస్టులు కూడా మీరు ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎస్సీ కమ్యూనిటీ అని అనుకుంటే మీకు అట్లీస్ట్ మీ జోన్లో ఇప్పుడున్న 114 పోస్టుల్లో ఒక 25 పోస్టులకి మీరు ఎలిజిబుల్ ఉంటారనమాట, మేల్. కాబట్టి చాలా పోస్టులు ఎలిజిబిలిటీలోకి వస్తాయి. కాబట్టి మీరు ఆ విధంగా తెలుసుకొని నోటిఫికేషన్ చూసి చదవండి. ఇక మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 5 లక్షల కుటుంబ ఆదాయం 5 లక్షల లోపల ఉన్నటువంటి బీపీఎల్ కార్డుదారులకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటటువంటి ఉచిత ట్రీట్మెంట్ యొక్క పరిధిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది. అంతేకాకుండా వాళ్ళు రికవరీ అయ్యే వరకు కూడా పెర్ డే 225 రూపాయలు, మ్యాక్సిమం ఒక మంత్కి 5,000 మించకుండా ఇస్తుందన్నమాట. ఓకే, ఈ పథకం కింద మీకు తెలుసు కదా, 1.48 కోట్ల కుటుంబాలు సంబంధించి ఒక 4.25 కోట్ల మంది వ్యక్తులు, చాలా పెద్ద స్కీమ్ కదా, కోట్ల మంది వ్యక్తులు లబ్ధి చేకూరుతుంది ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం, 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం జరిగింది. 3,257 అనారోగ్యాలకు సంబంధించి, అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అంటారు, ఆ ప్రొసీజర్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే, ఇంకా మీకు తెలుసు కదా, జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛన్ అనేది 3,000కు పెంచడం జరిగింది. పింఛన్లు ఇంచుమించుగా ఒక 66.34 లక్షల మందికి ఇస్తుందన్నమాట గవర్నమెంట్ పెన్షన్స్. ఇలాంటివన్నీ మనకి ఎగ్జామ్కి సంబంధించి డేటా కూడా కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సింపుల్గా గుర్తుంటాయి, 1-2 సార్లు చూసేస్తే ఈ నెంబర్ చూడండి అటుగా ఇటుగా కొంచెం మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్లో ఇటీవల కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. అంటే దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఇది అడుగుతుంటాడు అనమాట. ఇటీవల లోక్సభలో కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఎన్ని ఉన్నాయి, హైకోర్టులు ఎన్ని ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లు ఎన్ని ఉన్నాయని అడుగుతాడనమాట. ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్య. అంటే ఏమంటారు దాన్ని, తీర్పు లేట్ అవ్వడం అనేది ఒక రకమైన, అంటే తీర్పు ఇవ్వకపోవడం, న్యాయం లేట్ అవ్వడం అనేది న్యాయం చేకూర్చకపోవడం అని చెప్తారనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మొత్తానికి దేశవ్యాప్తంగా అక్టోబర్ 31కి 5 కోట్ల, చాలాసార్లు అడిగారు ఇలాంటి బిట్లు, 5,08,00,000 కేసులు, 5,08,00,000 కేసులు పెండింగ్లో ఉంటే సుప్రీంకోర్టులో 80,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో కనీసం 4,46,00,000 పెండింగ్లో ఉన్నాయి. ఇక మొత్తం సబార్డినేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అలాగే సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి కదా, చిన్న కోర్టులు,
చిన్న కోర్టుల్లో 61 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. సారీ, 25 హైకోర్ట్స్ లో 61 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో 4.46 crore కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇలాంటి రిపోర్ట్లన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక రామ్ దులార్ గోండ్ అని ఇటీవల ఒక బీజేపీ ఎమ్మెల్యే వార్తల్లోకి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, రామ్ దులార్ గోండ్, ఎస్టీ ట్రైబ్ నుంచి ఆయన ఒక కేసులో సెషన్స్ కోర్ట్ ఏమో అంటే అడిషనల్ జడ్జి కోర్ట్ ఏమో తీర్పు ఇచ్చింది అనమాట. ఆయనకి శిక్ష పడింది. సో ఈ డిస్క్వాలిఫికేషన్ అంటే అనర్హత మీకు తెలుసు కదా, 2013 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తీర్పు ప్రకారం ఎవరికైనా 2 ఏళ్ళు పైబడి ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ అంటే ప్రజాప్రతినిధులకి 2 ఏళ్ల పైబడి జైలు శిక్ష కానీ పడితే వాళ్ళు అనర్హతకు గురవుతారనమాట. ఓకేనా, అనర్హతకు గురవుతారు. ఆ నేపథ్యంలో ఈయనకి రామ్ దులార్ గోండ్ అనేటటువంటి ఒక యూపీ ఎమ్మెల్యేకి అలాంటిది వచ్చే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ కోర్టుకి వెళ్తారు. ఇటీవల మరి అలాగే మనకి తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆయనపై కూడా ఒక కేసులో ఆయన కూడా ఒక కోర్టు, తమిళనాడు కోర్టు ఏమో ముద్దాయిగా తేల్చింది, నేరస్తుడిగా తేల్చింది. అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది. ఆయన పేరు కే పనుముడి. అయితే పై కోర్టులకు వెళ్తారనమాట. వాటి నేపథ్యంలో వాటిలో వచ్చే తీర్పులను బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము VAIR 9009. ఇది చాలా ఇంపార్టెంట్. VAIR 9009 అనేటువంటి డివైజు ఇది వాతావరణంలో PM10 పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అంటే వాతావరణంలో ఉండే కాలుష్య రేణువుల పరిమాణాన్ని లెక్కించేటటువంటి డివైజు. దీనికి యుఎస్ కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేషన్ వచ్చిందనమాట. అదేంటంటే యుఎస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సర్టిఫికేట్. యుఎస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సర్టిఫికేషన్ పొందింది ఈ డివైజు. దీన్ని తయారు చేసినటువంటి సంస్థ మనకి వస్తీ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. వస్తీ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి అంటే ఇది గుంటూరు బేస్డ్ సంస్థ, ఏపీకి చెందినటువంటి సంస్థ అనమాట. ఏపీకి చెందినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే సంస్థకి ఒక యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇచ్చేటటువంటి సర్టిఫికేషన్ వచ్చిందనమాట, VAIR 9009 అనేటటువంటి దానికి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి వమన్ సుల్తాన్. వమన్ అంటే మనకి అరబ్ కదా, ఈ గల్ఫ్ ఏరియాలో ఉంటుంది. అంటే మనకి ఇండియాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో అరేబియా సముద్రంకి యువతల వమన్ ఉంటుంది. ఆ వమన్ సుల్తాన్ 26 ఏళ్ల తర్వాత ఒక వమన్ సుల్తాన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఆయన హైతమ్ బిన్ తారిక్ అంటే ఈ పక్కన మనకు పక్కన ఉన్నటువంటి చాలా ఫేమస్ ఏరియా కాబట్టి వీటి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. హైతమ్ బిన్ తారిక్ వమన్ అధ్యక్షుడు ఇటీవల భారతదేశంలో పర్యటించాడు వమన్కి సంబంధించి. ఇంకా ఖతార్కి సంబంధించి ఒక న్యూస్ నడుస్తుంది కదా. ఖతార్ ఏమో మన ఇండియన్ నేవీ పర్సనల్ కి ఫస్ట్ ఏమో ఫస్ట్ మరణశిక్ష విధించింది. అటు తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చేసిన నెగోషియేషన్స్ ప్రకారం దాన్ని జీవిత ఖైదీగా మార్చింది ఒక 8 మందికి. అదొకటి. నెక్స్ట్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. యుఏఈలో కాప్ సదస్సు జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, సౌదీ అరేబియాకి సంబంధించి అవన్నీ చూసుకోవాలన్నమాట. వీటికి సంబంధించి అంటే మనకి నియరెస్ట్ కాబట్టి అక్కడ ఏదైనా జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ లేదంటే ఇంకేదైనా ముఖ్యమైన ఇష్యూస్ వస్తే మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా కువైట్కి సంబంధించి ఒక మాజీ అధ్యక్షుడు చనిపోవడం జరిగింది ఇటీవల. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంకా మనకి 2 ఒప్పందాలు కుదిరినాయి వీళ్ళకి సంబంధించి, ఒమన్కి సంబంధించి 2 ఒప్పందాలు కుదిరినాయి. అదేంటంటే వీళ్ళకి మనకి సంబంధించి ఒక మనీ లాండరింగ్ ఒప్పందం కుదిరింది అనమాట. మనీ లాండరింగ్ ఒప్పందం కుదిరింది. అలాగే ఒక ఏమంటారు దానికి టూరిస్ట్ సంబంధించి గుజరాత్లోని మాండ్వి నుంచి
మాండ్వి నుంచి మస్కట్ అంటే ఒమన్లోని మస్కట్ వరకు ఒక టూరిస్ట్ ఒక ఏంటంటారు దాన్ని ఒక మారిటైమ్ ఓఎస్ షిప్ 2025-26లో ప్రారంభమవుతుంది. గుజరాత్లోని మాండ్వి నుంచి మస్కట్, ఒమన్ రాజధాని మస్కట్ కదా, అక్కడి వరకు. ఓకేనా, నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఇటీవల ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇన్ఫ్లుయెంజా A H1N2 వైరస్ అంటే ఆ చివరుంటే దాని అర్థం ఏంటంటే వేరియంట్ వైరస్ అని. ఓకేనా, ఇది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది సాధారణంగా పందుల్లో స్వైన్ ఫ్లూ అంటే పందుల్లో వచ్చేటటువంటి వైరస్ అయినప్పటికీ మొదటిసారి యూకేలో మానవుల్లో కనబడింది అనమాట. ఇది ఇటీవల ఇన్ఫ్లుయెంజా వైరస్ H1N2 కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ లో ముఖ్యమైన అంశాలుగానే తీసుకుంటే పాంగోలిన్ అంటారు. పాంగోలిన్ అనేది ఏంటి తెలుసా? ప్రపంచంలో అత్యంత ఎక్కువ అక్రమ రవాణాకి గురవుతున్నటువంటి క్షీరదం. ప్రపంచంలో ట్రాఫికింగ్ ఎక్కువగా గురవుతున్నటువంటి క్షీరదం పాంగోలిన్. అంటే చూడండి, అది కొంచెం ఇలా చెక్కలాగా దాని శరీరం పైన ఉంటుంది అనమాట. ఇట్లా అది ఎందుకు అంటే ఇది ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉంటది దాని శరీరం, మీకు తెలిసి ఉంటుంది. అయితే ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి ఇవి. ఆఫ్రికా నుంచి ఆసియాకి ఎక్కువగా ఇల్లీగల్ ట్రాఫికింగ్ అవుతున్నాయి అనమాట. అంటే ఆసియాలో కూడా చైనాలో ట్రెడిషనల్ వైద్యానికి ఇది ఎక్కువ వాడతారు. అంటే నిరూపణ అవ్వకపోయినప్పటికీ కూడా చైనాలో వాడే సాంప్రదాయ ఔషధాల్లో దీని యొక్క శరీర భాగాలను వాడటం వల్ల ఆఫ్రికా నుంచి దీన్ని ఆసియాకి ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు. అయితే ఇటీవల వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఆ ట్రావెల్ రూట్ ని కనిపెట్టారనమాట. ఆ ట్రావెల్ రూట్ ని కనిపెట్టారు. దానివల్ల దీన్ని ఆ ఇల్లీగల్ యాక్టివిటీని నిరోధించడానికి అవుతుంది. ఓకేనా, ఆ విధంగా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇంకా వైట్ బెల్లీడ్ పాంగోలిన్ అత్యధికంగా రవాణా అవుతుంది. వైట్ బెల్లీడ్ అంటే రకం, అందులో వైట్ బెల్లీడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా గెలెఫు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, ఇంకా లీడ్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంది. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. లీడ్స్ రిపోర్ట్ ఇది ఇంపార్టెంట్. లీడ్స్ రిపోర్ట్ 2023 ఎవరిస్తారు అంటే మనకి లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. దీనిపైన అంటే మనకి రోడ్డు రవాణా వాళ్ళు ఇస్తారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒకసారి చూడాలి అది. అయితే పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ విడుదల చేసింది ఈ రిపోర్ట్ ని. పరిశ్రమలు పీయూష్ గోయల్ కదా, పరిశ్రమలు మరియు వాణిజ్య ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మంత్రి విడుదల చేశారు ఈ రిపోర్ట్ ని. వాళ్ళే ఇస్తారు ఈ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది, ఎందుకు ముఖ్యమంటే దీనిలో ఏపీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలు కూడా అచీవర్స్ విభాగంలో ఉన్నాయి. అంటే మన ఏపీ ఏ విభాగంలో ఉందని అడగొచ్చు. ఇక్కడ బిట్ అదే అనమాట. అంటే అచీవర్స్ అని, ఫ్రంట్ రన్నర్స్ అని రకరకాలు ఉన్నాయి. ఇందులో ఫాస్ట్ మూవర్స్ అని, ఆస్పైర్స్ అని ఉన్నాయి. అందులో అచీవర్స్ విభాగంలో ఏపీ ఉందన్నమాట మిగతా 4తో ఈ లీడ్స్ రిపోర్ట్ లో. అది కూడా ముఖ్యం. నెక్స్ట్ ఇంకా ఇటీవల ప్రధాని మోడీ సూరత్ డైమండ్ ఏమంటారు దాన్ని, డైమండ్ బోర్స్ అనే దాన్ని ఒకదాన్ని సూరత్ లో ఓపెన్ చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కూడలి. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల వ్యాపార కూడలి. యాక్చువల్గా వజ్రాలు అనేవి మనకి సూరత్ లో ఎక్కువగా కటింగ్ అదంతా అక్కడ అవుతాయి, పాలిషింగ్ అంతా. కాకపోతే బిజినెస్ మాత్రం ముంబైలో అవుతుంది అనమాట. ఇప్పుడు ముంబై నుంచి సూరత్ కి దాన్ని షిఫ్ట్ చేయాలని చెప్పి సూరత్ లో అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం, ఒక కూడలిని సూరత్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. మీకు తెలుసు మనకి వజ్రాలు అనేవి రష్యా నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఈ G7 దేశాలు 1 క్యారెట్ మించి రష్యా నుంచి వచ్చినటువంటి వజ్రాలని కొనట్లేదన్నమాట. ఈ G7 దేశాలు రష్యా మీద శాంక్షన్స్ లో భాగంగా. దానివల్ల ఇటీవల మన వజ్రాల పరిశ్రమ కొంత వెనకబాటుకు గురైంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఇటీవల ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము, ఆర్కిటిక్ ప్రాంతానికి ఇండియా తన మొదటి వింటర్ ఎక్స్పెడిషన్ అంటే శీతాకాల అన్వేషణ
వింటర్ ఎక్స్పెడిషన్ ని మొట్టమొదటిది అంటే మనకి ఆల్రెడీ ఆర్కిటిక్ లో మన రీసెర్చ్ అనేది 2008 నుంచి కొనసాగుతుంది. కాకపోతే అది వేసవి కాలం. అంటే శీతాకాలం ఎప్పటి నుంచి ఉంటుంది ఆర్కిటిక్ లో మీకు తెలుసు కదా, ఉత్తర ధ్రువం కాబట్టి నార్త్ పోల్ మనకి నవంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. ఆ కాలంలో 24 అవర్స్ మనకి నైటే ఉంటుంది, డే అంటే సన్ రాదు. ఓకే, అప్పుడు అంటే శీతాకాలంలో మొదటిసారి మనం వేసవి కాలంలో 2008లోనే హిమాద్రి అని పెట్టాము. అక్కడ ఒక స్టేషన్ స్వాల్బర్డ్ అంటారు, అంటే నార్వేలో ఉంటది. స్వాల్బర్డ్ అనే చోట హిమాద్రి అని మనం ఒక చోటుని పెట్టాము. కాకపోతే అక్కడ వేసవి కాలంలోనే పరిశోధనలు అవుతాయి. ఇప్పుడు శీతాకాలంలో పరిశోధనలు చేయడానికి మనం ఒక టీం ని పంపుతున్నారనమాట. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉంది కదా, నేషనల్ సెంటర్ ఫర్ ఏమంటారు దాన్ని, పోలార్ అండ్ ఓషనిక్ రీసెర్చ్, ఆ సంస్థలు, అలాగే ఐఐటి మండీకి సంబంధించినటువంటి వారు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే వాళ్ళు, అలాగే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి రీసెర్చర్స్ ని ఇండియా మొదటిసారి పంపుతుంది అనమాట. ఓకేనా, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇంకొక ముఖ్యమైనటువంటి బిట్, ఇంకా ఇటీవల నో రిజర్వేషన్ ఫర్ బ్లడ్ డిజార్డర్స్ అని మనకి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఉంది కదా, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి కదా, అంటే తలసేమియా కానీ సికిల్ సెల్ కానీ అలాంటింటికి రిజర్వేషన్లు 4% ఇచ్చేటటువంటి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి ఇచ్చే 4% రిజర్వేషన్లు ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి వర్తించవు అని క్లారిటీ ఇచ్చింది. ఎందుకు వాళ్ళు అడిగారంటే, మనకి రైట్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్, అంటే రైట్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని ఒక చట్టం ఉంది, 2016లో చేశారు. ఆ చట్టంలో ఈ బ్లడ్ డిజార్డర్స్ చేర్చారు. తలసేమియా వాళ్ళకి కానీ వీళ్ళందరికీ డిజబిలిటీస్ పర్సన్స్ గా ఆ చట్టంలో చేర్చారు. ఆ విధంగా దాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్లు అడగటం జరిగింది, కానీ ఇవ్వలేదన్నమాట. ఇది చట్టము, ఈ రిజర్వేషన్లు ఎవరెవరికి వస్తాయి అనేది మనకి ఇండియన్ సొసైటీలోని వెల్ఫేర్ మెకానిజంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్స్ ఇచ్చి అందులో యాసిడ్ అటాక్స్ జరిగిన వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయా, లేకపోతే తలసేమియా వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయా అని అడుగుతాడు. యాసిడ్ అటాక్ వాళ్ళకి బాధితులకి రిజర్వేషన్స్ ఉన్నాయి, తలసేమియా బాధితులకి బ్లడ్ డిజార్డర్స్ కి లేవన్నమాట. ఆ నేపథ్యంలో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే ముఖ్యమైనటువంటి అంశము గెలాఫో స్మార్ట్ సిటీ అని భూటాన్ ఏమో మన అస్సాం బోర్డర్లో ఒక గ్రీన్ సిటీని తయారు చేస్తుంది. మొన్న నేషనల్ డే రోజు అక్కడ నంగ్యాల్ వాంగ్చుక్ చెప్పారనమాట, గ్రీన్ సిటీని తయారు చేస్తుంది. సో ఈ మాటను ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి, పర్యాటక మంత్రి జి కిషన్ రెడ్డి లోక్సభలో కొన్ని అంశాలు, జి కిషన్ రెడ్డి ఈ పర్యాటకానికి సంబంధించి ఎంతమంది పర్యాటకులు వచ్చారు అనే దానికోసం ఒక డేటా ఇచ్చారు. అది 2023లో ఇండియాకి 7.24 మిలియన్ వచ్చారట. 7.24 మిలియన్ పర్యాటకులు వచ్చారట. అడుగుతున్నా డైరెక్ట్ గా ఇలాగే ఏం చేస్తాం, అంతకుముందు 2022లో 6.44 మిలియన్ వచ్చారట పర్యాటకులు. అంటే టూరిజంకి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మనకి. స్వదేశీ దర్శన్ 2 అని ఒకటి, స్వదేశీ దర్శన్ 2 అని. దాని ప్రకారం 5,400 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇంకొకటి ప్రసాద్ అని ఉంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. 2 టూరిజంకి సంబంధించినవి. కాకపోతే ప్రసాద్ ఏంటంటే ఈ రిలీజియస్ టూరిజం అన్నమాట. అంటే మామూలుగా మతపరమైన దేశీయ పర్యటనలు, అంటే టూరిజంకి పర్యాటకానికి సంబంధించింది ప్రసాద్. స్వదేశీ దర్శన్ అనేది ఏంటంటే ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వస్తువులు కల్పించడానికి కేంద్రం నిధులు ఇచ్చే పథకం, అది స్వదేశీ దర్శనం. ఇక ప్రసాద్ అనేది మనకి పిలిగ్రిమేజ్ టూరిజం అనమాట, అంటే రిలీజియస్ టూరిజంకి సంబంధించింది. అంటే దేశీయంగా పర్యాటకులు ఎక్కువగా ఈ పర్యటనలు చేస్తారు, విదేశీయులు స్వదేశీ దర్శన్కి వస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, కాశీ తమిళ్ సంగమం
మనకి అంటే సెకండ్ ఎడిషన్ ఆఫ్ కాశీ తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మనకు తెలుసు ప్రాచీన కాలంలో కాశీ ఇటు తమిళనాడు కానీ సంగమయ్యేజ్ కానీ అటు కాశీ కానీ చాలా అతిపెద్ద విద్యా కేంద్రాలుగా ఉండేవి. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ కాశీ తమిళ సంగమం అనేది లాస్ట్ ఇయర్ ప్రారంభించారు. ఇది సెకండ్ ఎడిషన్ అనమాట. ఇటీవల నమో ఘాట్లో ప్రారంభించారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఎస్, దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ దీస్ 5 days. ఇంకా మిగతా కరెంట్ అఫైర్స్తో ముఖ్యమైనటువంటి చాలా ఉన్నాయి. ఎక్స్పోసాట్ అని చెప్పి, తర్వాత కొన్ని అవార్డ్స్ కానీ కొన్ని అంశాలు చాలా ముఖ్యమైన ఉన్నాయి. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని నియామకం పొందారు అరవింద్ పన్గారియా. సో ఇలాంటివన్నీ తర్వాత రాబోయే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.